కూడి వచ్చిన సహోదరులందరికీ ప్రభునామమున వందనములు తెలియజేస్తున్నామండి. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తాం. ఈ దినమున మనం ఆలోచన చేయబోయే అంశము రక్షణ దీవెన అయ్యింది. రక్షణ దీవెన. రక్షణ దీవెన. మొదటిగా రక్షణ అంటే ఏంటి? ఈ రోజున మనుషులు అనేక మంది రక్షింపబడ్డావా అని అడుగుతారు. రక్షింపబడ్డావా అంటే వారి ఉద్దేశము బాప్తిసం పొందేవా అని అర్థం. బాప్తిసం పొందితే రక్షింపబడినట్టు అనే భావన మనుషుల హృదయాల్లో ఉంది. రక్షణ అంటే ఏంటో తెలియకోకుండా బాప్తిసం పొందితే ఆ బాప్తిస్మము రక్షణ కాదది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. రక్షణ ఎక్కడి నుంచి అంటే ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు అన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే పాపుల్ని రక్షించడానికి వచ్చాడు. పాపులు ఏం ప్రమాదంలో ఉన్నారు రక్షించడానికి? పాపులు ఉన్న ప్రమాదం ఏంటి? ప్రమాదం ఏంటో తెలియకోకుండా రక్షణ యొక్క విలువ ఉండదు. ఏ ప్రమాదంలో ఉన్నావో తెలియకోకుండా ఆ ప్రమాదంలో నుండి బయటపడాలి అనే భావన నీకు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మనుషులు ఏ ప్రమాదంలో ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాపం చేసిన ప్రతివాడు దేవునికి విరోధి అయి శత్రువై ఉన్నాడు. దేవునితో సమాధానం లేనివాడై ఉన్నాడు. పాపి అయిన ప్రతివాడు దేవుని ఉగ్రతకు పాత్ర. పాపం చేసినవాడు మొదటిగా దేవుని దృష్టికి చచ్చినవాడై ఉంటాడు. రెండవది దేవునికి శత్రువై ఉంటాడు. మూడవది దేవుని ఉగ్రతకు పాత్ర అయ్యి ఉంటాడు. దేవుని ఉగ్రత నుండి మనుషులు రక్షింపబడితే అది రక్షింపబడినట్టు లెక్క. దేవుని శత్రుత్వంలో నుండి సమాధానపరచబడితే అప్పుడు రక్షింపబడినట్టు లెక్క. దేవుని దృష్టికి చచ్చిపోయిన వాడు మరలా బ్రతికింపబడితే దేవునితో రక్షణ ఉంది అని అర్థం అన్నమాట. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పాపులు ఏ ప్రమాదంలో ఉన్నారంటే పాపులు దేవుని ఉగ్రతకు పాత్రులై చచ్చిన వారై ఉన్నారు. చదువుతాం, ఇలాగ రాయబడింది. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నాడు. పాపం చేసినవాడు దేవుని దృష్టికి చనిపోయినవాడు. 2, దేవుని ఉగ్రతకు పాత్ర. దేవుని కోపము అతని మీద ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుని ఉగ్రత పాత్ర.
ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడంటే ఇలాగూ తెలియజేస్తూ ఉన్నాడు. 3వ వచనంలో, వారితో కలిసి మనమందరము మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, అదిగో కడమవారి వలె స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అదిగో దేవుని ఉగ్రతకు పాత్రులు ఎవరు? పాపులు దేవుని ఉగ్రతకు పాత్రులు. దేవుని ఉగ్రత కింద ఉన్నారు. దేవుని ఉగ్రత అంటే ఏంటి? దేవుని కోపం, దేవుని న్యాయమైన తీర్పు. పాపం చేసిన ప్రతివాడు దేవుని న్యాయపు తీర్పులో నిల్చున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. దేవుని ఉగ్రత అంటే ఏంటి? దేవుని ఉగ్రత అంటే దేవుని న్యాయమైన తీర్పు అని అర్థం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే 5వ వచనం వరకు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడివై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడివని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఎలాగనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తర్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అదిగో ఉగ్రత దినం అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినము అన్నాడు. దేవుని ఉగ్రత అంటే దేవుని న్యాయమైన తీర్పు. దేవుడు న్యాయవంతుడు, ఆయన తీర్పు తీరుస్తాడు, ఆయన తీర్పు న్యాయమైనది. దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినం. పాపి అయిన వాడు దేవుని ఉగ్రతకు పాత్ర అన్నమాట, తీర్పులో నిలబడ్డాడు. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడి నుంచి మనుషుల్ని రక్షించడానికి వచ్చాడు? దేవుని ఉగ్రత నుండి రక్షింపడానికి వచ్చాడు. తీర్పులోనికి వెళ్ళకోకుండా ఉండడానికి యేసుప్రభు పాపుల్ని రక్షించడానికి వచ్చాడు. పాపం చేసిన నీ మీద దేవుని ఉగ్రత ఉంది, నా మీద దేవుని ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత నుండి తప్పించడానికి వచ్చాడు యేసుప్రభు. ఎలా తప్పిస్తాడు? నా పాపములకు ప్రాయచిత్తము తానే కల్వరి శిలువలో భరించి నా పాపములకు ప్రాయచిత్తం చేస్తాడు. ఎప్పుడైతే మానవ జాతి పాపముల కొరకు యేసుప్రభు కల్వరి శిలువలో దేవుని ఉగ్రతనంతటినీ, ఆ ఉగ్రత పాత్ర అంతటినీ తాను తాగాడో అప్పుడు మనుషులకి రక్షణ వచ్చింది. దేవుని ఉగ్రత నుండి రక్షణ. మనుషులు ఈ రోజున ఏం చెప్తారంటే, చచ్చిపోతే నరకం ఉంది, నరకానికి భయపెట్టించి మనుషుల్ని నీళ్ళలో ముంచడం నేర్చుకున్నారు. నరకము మనుషులకు ఉద్దేశించింది కాదు దేవుడు. నరక భయము ఎవరికీ అవసరం లేదు. ఆ మాటకు వస్తే నరకాన్ని మనుషుల కోసం చేయలేదు. దేవుడు న్యాయవంతుడు, పాపి అయిన వాడు పాపానికి తగిన శిక్ష అనుభవించాలి అని న్యాయమైన తీర్పు ఏర్పాటు చేశాడు. అయితే మనుషులందరూ పాపం చేశారు, అందరూ శిక్షింపబడాలి, ఇప్పుడు తీర్పులో నిలబడాలా. కానీ దేవుడు ఏం చేశాడంటే కరుణా సంపన్నుడై ఉండి, కరుణా సంపన్నుడైన దేవుడు
మన మీద ఉన్న దేవుని ఉగ్రత, ఆ ఉగ్రతనంతటిని యేసుప్రభు శిలువ మీద మోపి ఆయనను నలగగొట్టి ఆయన యొక్క రక్తం చేత మనుషులకి పాపము నుండి విడుదల పొందే ఏర్పాట్లు చేశాడనమాట. చదువుతాం, ఇలాగ రాయబడింది యోహాను సువార్త 3వ అధ్యాయం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వానిని ఏం చేస్తాడు? విశ్వాసం ఉంచిన వాడిని రక్షించడానికి దేవుని దయాపూర్వక సంకల్పం ఆయన. అదనమాట రక్షణ అంటే. యేసు ప్రభువు ద్వారా మనుషుల్ని తీర్పులో నుండి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు రక్షణ. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో లేఖన భాగం చదువుతాం. 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, అదిగో నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. అదిగో తీర్పు. విశ్వాసం ఉంచని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. అదనమాట. యేసు ప్రభు పాపుల్ని రక్షించడానికి వచ్చాడు. పాపులు ఏ ప్రమాదంలో ఉన్నారు? దేవుని తీర్పు కింద ఉన్నారు, దేవుని ఉగ్రత కింద ఉన్నారు. దేవుని దృష్టికి చచ్చినవాడు పాపి, దేవునితో శత్రుత్వం కలిగిన వాడు పాపి. శత్రుత్వం, సమాధానం కాదు, శత్రుత్వం. ఎప్పుడైతే ఆదాం పండు తిన్నాడో అప్పుడు దేవుడు ఏదైనా తోటలో నుంచి ఆదాం వాళ్ళనిద్దరిని గెంటేశాడు. ఎందుకు? పాపులతో సహవాసం చేసేవాడు కాదు దేవుడు. పాపులు ఆయన సన్నిధిని నిలబడలేరు. పరిశుద్ధుడైన దేవుడు పాపితో సహవాసం చేయడు, పాపి ముఖాన్ని కూడా చూడడు. ఆ మాటకు వస్తే మనుషులందరూ పాపం చేశారు, దేవునికి విరోధులయ్యారు, శత్రువులయ్యారు. శత్రువుల మీద దేవుని కోపం ఉంటుంది. నీ శత్రువు మీద నీకు ఎలా కోపం ఉంటుందో అలాగున దేవుని శత్రువుల మీద దేవుని కోపం ఉంటుంది. ఎవరు దేవుని శత్రువులు? పాపం చేసిన ప్రతివాడు దేవునికి శత్రువే. లోకాన్ని ప్రేమించే ప్రతివాడు దేవునికి శత్రువే. శరీరం యొక్క, మనుషు యొక్క కోరికలను నెరవేర్చుకునే ప్రతి వ్యక్తి దేవునికి శత్రువై ఉన్నాడు. శత్రువు దేవుని ఉగ్రతకు పాత్ర అన్నమాట. యేసు ప్రభువు మనుషులందరి కొరకు సిలువేయబడి దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి వచ్చాడు. ఆయన తప్పించడానికి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు అని చెప్పాడే. నశించిపోవడం అంటే అర్థం ఏంటన్నమాట? దేవుని కోపం కింద ఉండడం, దేవుని దృష్టికి చచ్చినవాడై ఉండడం, దేవునితో శత్రుత్వం కలిగి ఉండడం నశించడం అంటే. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించును. అదనమాట. చదువుతాం, ఇలాగ రాయబడింది రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి. రక్షణ అంటే ఏంటి? దేవుని ఉగ్రత నుండి, దేవుని న్యాయమైన తీర్పు నుండి రక్షింపబడడం. అది 8వ వచనం నుండి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. 5వ అధ్యాయము 8వ వచనం నుండి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుండి ఈ మాటలు ఇలాగూ తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా
మనం ఇంకనూ పాపులమై ఉండంగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, అదిగో ఆయన రక్తం వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడితిమి. అదిగో రక్షణ. ఎక్కడి నుంచి రక్షణ? ఉగ్రత నుండి రక్షింపబడితిమి అని చెప్పేశాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా అంటున్నాడు, ఏలయనగా శత్రువులమై ఉండగా అన్నాడు. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని యొక్క మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అదిగో రక్షణ. రక్షణ దేవుడు అనుగ్రహించే దీవెనది. దేవునది తన పాపములకు ప్రాయశ్చిత్తము ఒకడు దేవునికి ఏమి ఇచ్చినా కూడా కొనుక్కోలేడు. వెండి బంగారాలు ఇస్తే దేవుని చేత క్షమాపణ పొందుకోవచ్చా? కుదరదు. ఒక ఆయన ఇలా అన్నాడు, మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడంటే, వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇస్తే సరిపోతుందా? నా జ్యేష్ఠపుత్రుని ఇస్తే సరిపోతుందా నా పాపాల కొరకు? పాప ప్రాయశ్చిత్తం కొరకు ఏమిచ్చినా సరిపోదు. ఆ పాపాలు అలా ఉండాల్సిందే. ఒక ఆయన ట్రైన్ టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కాడంట. ట్రైన్ ఎక్కి ప్రయాణం చేశాడు, అయిపోయింది, గమ్యం చేరుకున్నాడు. మరలా ఇంకోసారి ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ ఎక్కేటప్పుడు ఈసారి 2 టికెట్లు తీసుకున్నాడంట. పోయినసారి చేసిన ఆ పాపానికి ఇప్పుడు చేసిన దానికి 2 దానికి టాలీ అయిపోయింది. 2 టికెట్లు తీసుకొని 1 టికెట్ జింపేశాడంట. అది నా పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిపోయింది అన్నాడు. అలా జరిగిపోదు పాపానికి ప్రాయశ్చిత్తం. చేసిన పాపమునకు శిక్ష విధింపబడితే ప్రాయశ్చిత్తం అవుతుంది. చేసిన పాపానికి శిక్ష టికెట్ జింపేయడం కాదు. అది నువ్వు వెండి బంగారాలు దేవుడి సముఖంలో ఇస్తే పాపాలు క్షమింపబడవు. వేలాది నదులంతా విస్తార తైలం తెచ్చిచ్చిన పాప క్షమాపణ పొందుకోలేవు. అవి అలాగ నిలిచి ఉండాల్సిందే. పాపాలు క్షమాపణ పొందాలంటే యేసు ప్రభు యొక్క నిర్దోషమైన రక్తం కావాలి. యేసు ప్రభు భూమి మీద ఉన్న దినాల్లో పాపం లేని రక్తాన్ని సంపాదించాడు. ఆయన సంపాదన ఇండ్లు వాకిళ్ళు వెండి బంగారాలు కాదు. పాపం లేని రక్తాన్ని సంపాదించి ఆ రక్తం ద్వారా మనుషులకి పాప ప్రాయశ్చిత్తం చేశాడు అనమాట. ఎవరైతే యేసు ప్రభువు నా పాపాల కొరకు పాప ప్రాయశ్చిత్తం చేశాడని నమ్మి బాప్తిస్మం పొందుతారో వారికి దేవుని ఉగ్రత నుండి తప్పింపబడతారు. రక్షణ అనేది దీవెన అనమాట. అది క్రియల వలన వచ్చేది కాదు. అది రక్షణ క్రియల వలన రాదు. దేనివల్ల వస్తుంది రక్షణ? విశ్వాసం వలన రక్షణ వస్తుంది. ఎప్పుడైతే యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయాడు, దేవుని శక్తి చేత తిరిగి లేపబడ్డాడు అని విశ్వాసం ఉంచి బాప్తిజం పొందుతావో అప్పుడు రక్షణ, విశ్వాసం ద్వారా రక్షణ వస్తుంది. అంతేగాని క్రియలను బట్టి ఎవడే రక్షింపబడడు. దేవుడా ఇదిగో నా పాపానికి నేను గంగలో మునుగుతున్నా, నా పాపాలు తీసే, అలా పోవు పాపాలు. దేవుని కృపను బట్టి క్రీస్తు ప్రభువు నందు విశ్వాసము ద్వారా రక్షణ వస్తుంది. అది దేవుడు అనుగ్రహించు వరం అన్నమాట. అది దీవెన. వరము దేవుడు ఇష్టపడి నీ విశ్వాసాన్ని బట్టి నీకు ఇచ్చేది అది. అంతేగాని నీళ్ళల్లో మునిగినంత మాత్రాన 10 సార్లు మునుగు అలా రాదు రక్షణ. రక్షణ ఎలా వస్తుంది? దేవుడు ఏర్పాటు చేసినట్టు యేసు ప్రభువును ఆయన శిలువ మరణాన్ని అంగీకరించి, ఆయన పునరుత్థానాన్ని అంగీకరించి, యేసుని రాజుగా అంగీకరించితే బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు రక్షణ విశ్వాసం ద్వారా దేవుడు అనుగ్రహించేదయ్యింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎప్పుడైతే విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందుతావో అప్పుడు రక్షింపబడతావు. సువార్తను నమ్మితే రక్షణ వస్తుంది. విశ్వాసం ద్వారా రక్షణ తప్ప క్రియలను బట్టి రక్షణ కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. జాగ్రత్తగా చదువుతాం. 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడంటే 4 నుండి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, అదిగో కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అదిగో దేని వలన రక్షణ వచ్చింది? దేవుని కృప వలన రక్షణ వచ్చింది. దేవుని కృప ఎక్కడుంది? దేవుని కృప కల్వరి శిలువలో ఉంది. దేవుని కృప ఎవరైతే యేసుప్రభు శిలువ మరణాన్ని అంగీకరిస్తాడో అప్పుడు దేవుని కృప మనుషునికి లభ్యమవుతూ ఉంటుంది. దేవుని కృపచేత మీరు రక్షింపబడితిరి. అది క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహేశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. 8వ వచనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడితిరి. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ దేవుని వరం. ఎక్కడి నుంచి వచ్చింది? అది కల్వరి శిలువలో దేవుని కృపను బట్టి వచ్చింది. ఎప్పుడైతే దేవుని ఏర్పాటు శిలువ మరణాన్ని నువ్వు అంగీకరించావో అప్పుడు విశ్వాసము ద్వారా రక్షణ వచ్చింది. విశ్వాసం లేకోకుండా రక్షణ లేదు. ఒకటి దేవుని కృప, 2 నీ విశ్వాసం. దేవుని కృప కల్వరి శిలువలో ప్రత్యక్షమైంది. నీ విశ్వాసము విన్నదాన్ని ప్రకారం క్రీస్తు యేసునందు విశ్వాసం. దేవుని కృప ప్లస్ విశ్వాసం కలిసినప్పుడు రక్షణ వచ్చింది. విశ్వాసం లేకుండా ఎవరు రక్షింపబడరు. విశ్వాసం అనేది దేవుని శక్తి యందు విశ్వాసం అన్నమాట. దేవుని ప్రేమ యందు విశ్వాసం. దేవుడు ప్రేమమయుడు. నా పాపముల కొరకు నన్ను శిక్షింపక నాకు బదులుగా యేసు ప్రభువుకి శిక్ష విధించాడు. ఎంత ప్రేమో! నేను పాపం చేసి దేవునికి విరోధిగా శత్రువుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు నా పట్ల కరుణా సంపన్నుడై ఉండి నాకు ఉపకారం చేశాడు. ఏం ఉపకారం చేశాడు? క్రీస్తు యేసునందు విశ్వాసముంచుట చేత నాకు రక్షణ దయచేశాడు. అదనమాట రక్షణ అనుగ్రహించాడు దేవుడు. కృప వలన రక్షణ ఏర్పాటు చేయబడింది, క్రియల వలన కలిగింది కాదు. అందుకే ఎవడునో అతిశయపడ వీలు లేదు అని చెప్పేశాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో. కాబట్టి రక్షణ దేవుడు అనుగ్రహించే దీవెన ఉంది, వరం. అది వరం. పోయిన ప్రభు దినమున ఒక అక్క బాప్తిసం తీసుకుంది, రాజేశ్వర అక్క. దేవుని కృప ఆమెకి ఇచ్చిన వరము రక్షణ. ఆమె కాదు, నమ్మిన ప్రతివానికి దేవుడు అనుగ్రహించు వరము రక్షణ. ఆ రక్షణను దేవుడు ఏం చేశాడంటే శిరస్నానంగా కిరీటంగా పెట్టాడనమాట. శిరస్నానం. రక్షణను పోగొట్టుకోకూడదు, దేవుని వరమును పోగొట్టుకోకూడదు. అది నీ క్రియలను బట్టి వచ్చింది కాదు, అది దేవుడు వరముగా ఇచ్చాడు నీకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, క్షమించండి 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రికలో ఈ విషయాన్ని మరలా అపోస్తలుడైన పౌలు
తిమోతికి ఉత్తరం రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9, 10 వచనాల్లో ఈ మాట రాయబడింది. మన క్రియలను బట్టి కాక, అదిగో మనుషుడు తన క్రియలను బట్టి రక్షింపబడలేడు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పాన్ని బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి, అదిగో కృప, మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. అదిగో మన క్రియలను బట్టి కాక అన్నాడు. దేవుని స్వకీయ సంకల్పం అనాది సంకల్పం ప్రకారంగా దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు యేసునందు రక్షణను బయలుపరిచాడు. అది పొందిన వానికి తప్ప ఎవరికి చెందదు. అది తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడింది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో పరిశుద్ధాత్మ ఏమంటున్నాడంటే, 3వ అధ్యాయం 4వ వచనంలో, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, అదిగో దేవుని కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అంటే బాప్తిస్మం ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారాను మనల్ని రక్షించెను. కాబట్టి రక్షణ దేవుని వరమై ఉన్నది. ఆ వరమును మనుషుడు ఏం చేయాలంటే, రక్షింపబడిన తర్వాత, రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత, దేవుని బిడ్డగా సంఘంలోకి చేర్చబడిన తర్వాత ఆ రక్షణను కొనసాగించుకోవాలి మరణం వరకు. రక్షణను పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలా. రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. అనేక మంది మనుషులు బాప్తిస్మంతోనే ఆగిపోతారు. బాప్తిసం పొందాను కదా, ఇంకా రక్షింపబడ్డాను, ఇంకా లోకంలో తిరగొచ్చు. ఆదివారము ఆరాధన, నిబంధన ఇవేమి ఉండవు, పట్టింపు ఉండవు వాళ్ళకి. వెళ్తే లేకపోతే లేదు, అంతే. పట్టింపు లేని జీవితం. రక్షణను నిర్లక్ష్యం చేస్తే పోగొట్టుకుంటావు. అనేక మంది రక్షణను నిర్లక్ష్యం చేసి పోగొట్టుకున్నారు. రక్షణ దేవుడు అనుగ్రహించు దీవెనది. అది పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పడిపోతుంది. పడిపోయిందనుకో ప్రమాదం. దీవెన పోగొట్టుకున్నావు అనుకో మరలా దొరికేది కాదు అది. రక్షణ మరీ దొరికేది కాదు అది. ఒకసారే దాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చూడాలి. ఉదాహరణకి మనందరికీ బాగా తెలిసిన సంసోను బలవంతుడు ఉన్నాడు. బలాఢ్యుడు, పుట్టుకతోనే బలాఢ్యుడు. వాస్తవానికి సంసోను వయసు రాగానే వివాహ విషయంలో తొట్టుపాటు పడి ఒక వేశ్యతో సాంగత్యం చేస్తున్నాడు. వేశ్య డెలీలాతో సాంగత్యం చేస్తున్నాడు. సాంగత్యం చేసే ఈ క్రమంలో ఫిలిస్తీయులు సంసోన్ని చంపడానికి ఆలోచన చేస్తున్నారు. డెలీలా దగ్గరికి ఫిలిస్తీ సర్దారులు వచ్చారు, నాయకులు వచ్చి డెలీలాతో మాట్లాడారు. అమ్మా డెలీలా, సంసోన్ నీ దగ్గరకు వస్తున్నాడు కదా, అతని బలం ఎక్కడుందో కనుక్కో. డెలీలా ఏం చేసిందంటే వాటితో డబ్బులు తీసుకొని సర్దారులతో
సంసోన్ని తొడ మీద పరుండబెట్టుకొని బుజ్జగించుకుంటూ, సంసోను నీ బలం ఎక్కడుంది చెప్పవా అని అడిగి చెప్పాడు. ఒకసారి నన్ను తాళ్ళతో కట్టేస్తే బంధింపబడతానన్నాడు. తాళ్ళతో కట్టేశారు సర్దారులు వచ్చి. అయితే సంసోను బలవంతుడు తాళ్ళు తెంపుకున్నాడు, తుత్తునీలు చేశాడు తాళ్ళని. మరలా సంసోన్ని తొడ మీద కూర్చుని పరుండబెట్టుకొని, సంసోను నీ బలం ఎక్కడుంది? అదిగో ఇనుప గొలుసులు తెచ్చి నన్ను కట్టేస్తే నేను బంధింపబడతాను అని చెప్పి. ఆమె ఏం చేసిందంటే ఆ మాట నేరుగా ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి చెప్పింది సర్దారులకి, ఇనుప గొలుసులు తెచ్చి కట్టేయండి దొరికిపోతాడు అది. ఇనుప గొలుసులు తెచ్చి కట్టేశారు సంసోన్ని. కట్టేస్తే దాన్ని చిన్న చిన్న తుణుకలుగా చేసేసాడు సంసోన్. ఈసారి ఢిల్లీలా ఏడ్చుకుంటూ సంసోన్ దగ్గరికి వచ్చింది. ఏడుతుంది, ఒక పక్క బుజ్జగిస్తుంది. సంసోన్ని తోడ మీద కూర్చుండబెట్టుకొని పరుండబెట్టుకొని, ముమ్మారు నన్ను ఎగతాళి చేశావే, ఈసారైనా చెప్పు నీ బలం ఎక్కడుంది? వాస్తవానికి దేవుడిచ్చిన వరము సంసోనికి బలం. దాన్ని ఏం చేశాడంటే డెలీలా యొక్క మాయ మాటలతో దాన్ని పోగొట్టుకున్నాడు. ఇదిగో నా బలం ఎక్కడుంటుంది తెలుసు, నా పుట్టినప్పటి నుండి నా తల మీద మంగళ కత్తి వేయలేదు, నా తల సౌరం చేసేస్తే బలం పోతుంది అని చెప్పేశాడు. ఇక విసిగిపోయి చెప్పాడు. ఈసారి సంసోను నిజం చెప్పాడు. సర్దార్లారా రండి, అతన్ని సేవ్ చేయండి, మొత్తం గుండు కొరకండి. గుండు కొట్టేశాడు. గుండు కొట్టేసిన తర్వాత ఎప్పట్లాగే విదిలించుకుంటున్నాడు. కట్లతో సంసోన్ని, గుండు కోసేశారు. తీసేసిన తర్వాత ఇదిలించుకుంటే ఏముంది, గుండు బొచ్చుంటే కదా బలం ఉంటుంది. దేవుడిచ్చిన వరమును నిర్లక్ష్యం చేసి డెలీలా చేతిలో ఆ బలాన్ని పెట్టాడు సంసోను. ఏమైపోయాడు చివరికి సంసోను? ఫిలిష్తీయుల చేతికి చిక్కి కళ్ళు తీసేశారు. సంసోనికి కళ్ళు తీసేశారు, గుడ్డోడయ్యాడు. అంత బలము, అంత శక్తి, అంత సామర్థ్యం కలిగిన నీవు గుడ్డివాడు అవ్వడానికి గల కారణం ఏంటి? దేవుడిచ్చిన వరమును నిర్లక్ష్యం చేయడమే కారణం. దేవుడిచ్చిన వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎవరే కానీ. రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనుషులు ఎలా తప్పించుకుంటారు? దేవుడిచ్చిన వరమును దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మరణం వరకు. రక్షణ అనేది 3 రకాలు, గుర్తుపెట్టుకో. రక్షణ 3 రకాలు, 3 భాగాలు. దేవుడిచ్చే రక్షణ 3 భాగాలది. ఒకటి, నువ్వు బాప్తిస్మము పొందినప్పుడు వచ్చిన రక్షణ. బాప్తిసం పొందినప్పుడు వచ్చిన రక్షణ. యేసు ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని చెప్పేశాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ వచ్చింది. అయితే ఆ రక్షణను ఏం చేయాలి మనుషుడు? రక్షణలో కొనసాగాల. రెండోది రక్షణలో కొనసాగాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడింది. చూస్తాం ఒకసారి లేఖన భాగం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు ఉత్తరం రాశాడు. ఫిలిప్పీయులు ఎవరు?
అన్యజనుల్లో నుంచి క్రైస్తవులైన వాళ్ళు, ఉన్నతమైన ఆత్మ సంబంధులు, సంఘ పెద్దలు ఉన్నారు వాళ్ళు. ఆ సంఘంలో ఫిలిప్పి క్రీస్తు ప్రభు సంఘంలో సంఘ పెద్దలు ఉన్నారు. అలాంటి ఉన్నతమైన సంఘానికి పౌలు ఉత్తరం రాస్తే ఏమంటున్నా అంటే 2వ అధ్యాయం 12వ వచనం, 16 కాదు 12వ వచనం నుండి ఏమంటున్నాడంటే, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అన్నాడు. చూడండి, రక్షణ మీ సొంత అయింది, అది మీ సొంతం. అది సొంత రక్షణ దేవుడు అనుగ్రహించిన దీవెన. అది యేసు ప్రభునందు విశ్వాసం వలన నీకు వచ్చిన దీవెన, వరం. దాన్ని ఏం చేయాలంటే భయముతోనూ వణకుతోనూ కాపాడుకోవాలా. భయంతోనూ వణుకుతోనూ రక్షణను కొనసాగించుకోవాలి అని చెప్పాడు. కొనసాగించుకోవాలి. దాన్ని కొనసాగించుకోకపోతే ప్రమాదమా? ఆ ప్రమాదం. ఏం ప్రమాదం? దాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే సంసోను ఏ గతి పట్టిందో ఆ గతి పడుతుంది నీకు. సంసోను గుడ్డివాడై తన బలాన్ని తను పోగొట్టుకున్నాడు. ఈ రోజున మనకు దేవుడు అనుగ్రహించిన రక్షణ లోక సహవాసంలో శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకోవటంలో దాన్ని పోగొట్టుకుంటావేమో. జాగ్రత్త. ఎప్పటికప్పుడు రక్షణను ఏం చేయాలంటే శిరస్నానాన్ని చూసుకుంటూ ఉండాలి. కిరీటం అది, దేవుడిచ్చిన కిరీటం అది. దాన్ని ఏం చేయాలన్నమాట, తడువు చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఉందా? ఉంది. రక్షణ ఉందా? ఉంది, కనిపిస్తుంది. ఒక ఆయన 10 లక్షల రూపాయలు బ్యాగ్లో పెట్టుకొని పోతున్నాడు. బస్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత పదే చూసుకుంటున్నాడు. ఉన్నాయా? ఉన్నాయి, జిబ్బై. మరి కొంత దూరం పోతున్నా, ఉన్నాయా? ఉన్నాయి, జిబ్బై. ఇలాగ తడువు చూసుకుంటున్నాడు. డబ్బులు 10 లక్షలు. అలాగున దానికంటే విలువైనది రక్షణ. ఎప్పటికప్పుడు తడివి చూసుకోవాలి దాన్ని. లేకపోతే ఎక్కడ జారిపోతుంది, పోగొట్టుకుంటావు. యేసు ప్రభు 2వసారి ప్రత్యక్షమైనప్పుడు ఏది నీ శిరస్నానం ఏది అని అడుగుతాడు. ఎక్కడో జారిపోయిందండి. అక్రమం చేయి వాళ్ళరా నా ఎదురు నుండి వెళ్ళిపో అని చెప్పేస్తాడు. అంతే, నువ్వు నా సంబంధి కాదు అంటాడు. కాబట్టి మనుషుడు బ్రతికినంత కాలం బాప్తిసం పొందింది మొదలుకొని మరణం వరకు రక్షణను కాపాడుకోవాల్సిన బాధ్యత కలిగిన వారమై ఉన్నాము. దాన్ని నిర్లక్ష్యం చేసి పోగొట్టుకుంటే మరలా దొరికేది కాదు. అది ఒకసారి ఇచ్చాడు వరం, దాన్ని పోగొట్టుకోకూడదు. పోగొట్టుకునే ప్రమాదాలు ఉన్నాయా? ఉన్నాయి. దేనివల్ల పోగొట్టుకుంటాడు మనిషి రక్షణని? ఎవడైతే లోక స్నేహం చేస్తాడో వాడు రక్షణ కోల్పోతాడు. 2, ఎవరైతే శరీర ఇచ్చలు కోరికలు నెరవేర్చుకోవడానికి తాపత్రయపడతాడో వాడు కోల్పోతాడు. ఎవడైతే ఆత్మ సంబంధమైన వాటికంటే భౌతికమైన వాటికి ప్రాధాన్యత ఇస్తాడో దాన్ని పోగొట్టుకుంటాడు. మరలా వచ్చేది కాదు అది. దేవుడా పోగొట్టుకున్న ఈవా అంటే ఇచ్చేది కాదు అది. కాబట్టి మనుషుడు ఏం చేయాలంటే దేవుడు అనుగ్రహించిన రక్షణను దాన్ని భయముతోనూ వణుకుతోనూ ఆ రక్షణను కొనసాగించుకోవాలి. నీ సొంత రక్షణ, అది సొంతమైంది. నీ భార్య పిల్లలకు సంబంధించింది కాదు, నీకు నీ దేవునికి సంబంధించింది అది. మరొక ఉదాహరణ చెప్తా, బాగా గుర్తుపెట్టుకో. రక్షణ 2వ భాగం ఇది. 2వ భాగం. రెండవది ఏంటంటే రక్షణలో కొనసాగాలి. ఎంతవరకు? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. కృష్ణ ప్రభుకి రక్తం చేత కడిగి పరిశుద్ధునిగా చేసుకున్నాడు కాబట్టి
ఇక మీదట పాపం జోలి లేకోకుండా బతకాలి, లోక ఆచారాల జోలికి వెళ్ళకోకుండా బతకాలి రక్షణను కాపాడుకోవడానికి. ఈ రక్షణ కాపాడుకోవాలంటే మనం చేయవలసిన ప్రాముఖ్యమైన 4 సంగతులు ఉన్నాయి. 4 సంగతులు ఉన్నాయి. రక్షణను పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలంటే 4 సంగతులు. ఈ 4 సంగతుల్లో మొట్టమొదటిది పరిశుద్ధుల సహవాసం ఉండాలి. నీకు రక్షణను కోల్పోకోకుండా దాన్ని కొనసాగించాలంటే భయముతో భక్తితో దాంట్లో మొదటిది ఏముండాలి? నీకు పరిశుద్ధుల సహవాసం ఉండాలి. లోకస్తుల సహవాసం కాదు, లోక సహవాసం కాదు, పరిశుద్ధుల సహవాసం. నీవు విన్న వాక్యము నీలో నిల్చుండాలి. నీలో నిల్చుండాలంటే ఎవరితో సహవాసం చేయాలి? విశ్వాసం కలిగిన వాడితో సహవాసం చేయాలి. ఇలాగ రాయబడింది, చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇశ్రాయేలీల గురించి దేవుడు మాట్లాడుతూ హెబ్రీ రచయిత పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఇలాగ తెలియజేశాడు. చూడండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది అక్కడ? ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉండుడి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు. అదిగో, వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము నిష్ప్రయోజనమాయను. అదిగో, విన్న వాక్యం నిష్ప్రయోజనమైపోయింది. ఎవరు వారంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు దేవుని చేత రక్షింపబడ్డారు. ఎర్ర సముద్రంలో బడి దేవుడు వారిని నడిపించుకుంటూ తీసుకొని వచ్చాడు. ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు. ఐగుప్తు ఫరో చక్రవర్తి యొక్క కఠినమైన ఇటుకలు చేయడం, ఇనుము కొలిమి, ఆ కొలిమిలో శరీరము కాలుతూ ఆ ఎండవేడిమికి నలిగిపోతున్న వారిని దేవుడు ఏం చేశాడంటే కాపాడాడు. ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి తీసుకొని వచ్చాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అరణ్యంలోనికి నడిపించాడు. ఎంతమందిని నడిపించాడు అరణ్యంలోనికి? 6,03,550 మంది. 6,03,550 మంది యవనస్తులు, 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. వీళ్ళు ఐగుప్తు దేశంలో నుండి అరణ్యంలోనికి తీసుకొని వచ్చాడు దేవుడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేశారు. విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉండలేదు. ఒక రోజున మోషే ఈ 6,03,550 మంది వీళ్ళందరికీ బదులుగా ఒక 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు మోషే. 12 మందిని ఏర్పాటు చేసుకొని ఆ 12 మందిలో మీరు వెళ్ళి కనాను దేశాన్ని వేగి చూసిరండి, కనాను దేశం ఎలాగుందో చూసిరండి, ఆ దేశం యొక్క భూభాగము, దాని పరిస్థితులు ఏంటో, దాని పంట ఎలాగుంటుందో చూసిరండి అని పంపించాడు. ఎంతమందిని? 12 మందిని పంపించాడు. గోత్రానికి ఒకరిని, 12 గోత్రాలు 12 మంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి సమస్త పరిస్థితులన్నీ చూశారు. కలిసిపోయిన వాళ్ళు ఇప్పుడు 2 భాగాలై తిరిగి వచ్చారు. 10 మంది ఒక గ్రూపు, 2 ఒక గ్రూపు. ఈ 10 మంది మోషే దగ్గరికి వచ్చి, అయా మోషే, ఆ కనాను దేశము పాలు తేనెలు ప్రవహించే దేశమే, నిజమే, దాని పంట ఇదిగో ద్రాక్ష గెల. ఒక గెలని 2 మనుషులు కాడిమాడి మీద మోసుకొని వచ్చారు. బలమైన పంట.
ఆ పండ్లు ఇదిగో అని చూపించారు. అయితే వారితో మనం యుద్ధం చేయలేం, వారు ఉన్నత దేహులు, వారి దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి అని బలహీనమైన మాటలు, విశ్వాసం లేని మాటలు చెప్పారు ఈ 10 మంది. మిగతా 2 ఉన్నారే, ఎవరాళ్ళు? కాలేబు యెహోషువ. వీళ్ళేం చేశారంటే మోషే దగ్గరికి వచ్చి ఆ దేశాన్ని మనం జయించుతాం, ఎందుకంటే మన దేవుడు మనకు వాగ్దానం చేశాడు, ఆ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు, దేవుని మాట నమ్మదగింది, పద వెళ్దాం యుద్ధానికి అన్నారు అన్నమాట. వీళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళు 2, విశ్వాసం లేని వాళ్ళు 10 మంది. ఆ రోజున 6,03,050 మంది, 550 మంది ఉన్నారే, వీళ్ళందరూ ఇదిగో ఈ 10 మందితో కలిసిపోయారు. అవిశ్వాసపు మాటలు చెప్పిన వారితో కలిసిపోయారు వీళ్ళు. వీళ్ళిద్దరు మాత్రమే సపరేట్గా ఉండిపోయారు అన్నమాట. ఆ రోజున దేవుడు ఏం చేశాడు తెలిసిన? ఐగుప్తు దేశంలో నుండి రక్షించిన దేవుడు అరణ్యంలో ఎండిన ఆకులు రాలిపోతాయే అలాగ రాల్చేశాడు అందరినీ. కనాను దేశానికి 2 మాత్రమే వెళ్ళారు, ఎవరాళ్ళు? రక్షణను నిర్లక్ష్యం చేసుకున్నారు, దేవుని మీద విశ్వాసం లేకుండా బతికారు. అది చెప్తున్నాడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో. వారు విశ్వాసం గలవారై అదనమాట. విశ్వాసం కలిగిన వారితో సహవాసం చేయలేదు వాళ్ళు. అదిగో 6 లక్షల మంది సహవాసం చేయాల. ఎవరితో సహవాసం చేశారు? బలహీనులతో, అవిశ్వాసులతో సహవాసం చేశారు, వాళ్ళతో ఏకీభవించారు. ఈ రోజున మన సహవాసం ఎవరితో ఉంది? ఆ రోజున ఐగుప్తు నుండి రక్షణ, ఈ రోజున పాపము నుండి, అపవాది బంధకాల నుండి, దేవుని ఉగ్రత నుండి రక్షింపబడిన నీవు ఎవరితో సహవాసం చేయాలా? విశ్వాసం కలిగిన వారితో సహవాసం చేయాలా? పరిశుద్ధులతో సహవాసం చేయాలా? విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరు? వాళ్ళతో సహవాసం చేయి, వారి జీవితాన్ని వెంబడించు. లేదనుకో విశ్వాసం కోల్పోతావు, ఎక్కడ కోల్పోతావో తెలియదు. లోకస్తులతో సహవాసం చేస్తే వాడి ఆలోచనలు నీ బుర్రలోకి వస్తాయి. వాడు ఏం ఆలోచిస్తుంటాడు? భౌతికంగా ఆలోచిస్తాడు, నువ్వు భౌతికంగా ఆలోచన చేసేవాడు దేవుని రాజ్యాన్ని ఎప్పుడు ఆలోచన చేస్తాడు? దేవుని సంగతులు ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అందుకే ఈ 6,03,550 మందిలో 2 మాత్రమే కనాను దేశానికి వెళ్ళారు, మిగతా వాళ్ళంతా రాలిపోయారు. దేనికి రాలిపోయారు? విశ్వాసం గలవారై, విశ్వాసులతో కలిసి నడవలేదు. అది పరిశుద్ధుల సహవాసము లేక కనాను దేశాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు అరణ్యంలో 6,03,548 మందిని చంపేశాడు. విశ్వాసం లేనివాడు కనాను దేశాన్ని, వాగ్దాన భూమిని అనుభవించడానికి తగినవాడా? కాదు. కాబట్టి రాలిపో. విశ్వాసం లేని వాళ్ళకి పరలోకం ఇవ్వడు. ఈ రోజున మనకు దేవుడు నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. క్రీస్తు యేసునందు కొత్త జన్మను అనుగ్రహించి ఉచితంగా రక్షణను అనుగ్రహించాడు. దీవెనగా దాన్ని కాపాడుకోవాలా, పరిశుద్ధులతో సహవాసం చేయాలా, పరిశుద్ధులను వెంబడించాలా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో, తిమోతి యవనస్తుడా, దైవజనుడా, జాగ్రత్త, పాపం చేయకోకుండా ఉండడానికి నువ్వేం చేస్తావంటే నీ యవనేచ్ఛల నుండి పారిపో అని చెప్పేశాడు. పరిశుద్ధులతో సహవాసం వెతుకు, వారితో కలిసి ఉండు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట రాయబడింది. 2వ అధ్యాయం 22వ వచనంలో, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. ఎక్కడికి పారిపోతావు? యవ్వనేచ్ఛల నుండి ఎక్కడికి పారిపోతావు చెప్తున్నాడు. పవిత్ర హృదయం కలిగిన వారై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము.
తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో. కాబట్టి పాపం నుండి తొలగిపో. పాపం నుండి తొలగి ఎక్కడికి వెళ్ళాలా? పవిత్ర హృదయంతో ప్రభువుకు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరో వాళ్ళతో సహవాసం చేయి. అప్పుడు రక్షణ కోల్పోకోకుండా ఉంటావు. 2, రక్షణ కోల్పోకోకుండా ఉండడానికి దేవుడు చేసిన ఏర్పాటులో రెండవది ఏంటంటే, మనుషుడు జ్ఞానేంద్రియాలని సాధకం చేయాలి. జ్ఞానేంద్రియాలని సాధకం చేయాలి. రెండవది జ్ఞానేంద్రియాలని సాధకం చేయాలి. జ్ఞానేంద్రియాలు సాధకం అంటే అభ్యాసం. సాధకం అంటే అభ్యాసం చేయాలి. దేనికి? అవయవాలలో పాపం జరగకోకుండా ఉండడాన్ని చూసుకోవాలి. ఏంటివి జ్ఞానేంద్రియాలు? జ్ఞానేంద్రియాలు ఏంటివి? 1 కన్ను, 2 చెవి, 3 ముక్కు, 4 నాలుక, 5 చర్మం. ఇవి జ్ఞానేంద్రియాలు, భౌతికమైన జ్ఞానేంద్రియాలు. అయితే ఆత్మ సంబంధమైన జ్ఞానేంద్రియాలు కన్ను, చెవి, ముక్కు లేదు, నాలుక, చర్మం. వీటిని ఏం చేయాలంటే సాధకం చేయాలన్నమాట. వాటిని జ్ఞానేంద్రియాలని సాధకం చేయాలి. నీ కన్ను అపవిత్రత చూడకోకుండా సాధకం చేయాలా. మోహపు చూపు లేనిదానిగా దాన్ని సాధకం చేయాలన్నమాట. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా చెడిపోయిన దాని కింద లెక్క. ఈ రోజున అనేక మంది కన్ను ద్వారా మోసపోతున్నారు. ఏది చూశాడో దాన్ని ఆలోచన చేస్తున్నాడు. ఆలోచనలో పాపం జరుగుతుంది. ఎప్పుడైతే చెడు ఆలోచన చేసావో అప్పుడే దేవుడు నిన్ను నేరస్తునిగా ఎంచుతూ ఉన్నాడు. కాబట్టి ఒక క్రైస్తవుడు ఏం చేస్తాడంటే కన్నుని అదుపులో పెట్టుకుంటాడు. మోహపు చూపు చూడుకోకుండా కన్నుని అదుపులో పెట్టుకుంటాడు క్రైస్తవుడు. లేదనుకో, కన్ను ద్వారా పాపం జరుగుతుంది. కన్ను ద్వారా పాపం జరిగితే ఏమైపోతావు? నీ కన్ను అపవిత్రమైపోయింది, నీ దేహం అంతా అపవిత్రమైపోతుంది. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో జ్ఞానేంద్రియాలని సాధకం చేసుకో. నీ కన్ను స్వాధీనపరుచుకో. నీ కన్ను స్వాధీనంలో పెట్టుకో. నీ చెప్పు చేతుల్లో ఉంచు దాన్ని, లేకపోతే దాన్ని పాడు చేసుకుంటావు, దేహమంతా పాడైపోతుంది. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయం 47వ వచనంలో ఈ మాట రాయబడింది. 47వ వచనంలో, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించటం మేలు. అదిగో 9వ అధ్యాయం 47వ వచనంలో మాట అది. కాబట్టి క్రైస్తవుడు ఏం చేయాలంటే రక్షణను కొనసాగించుకునేవాడు కన్నును అదుపులో పెట్టుకోవాలి. అనేకులు కన్నుని ఇష్టం వచ్చినట్లు వదిలేశారు. ఎవరు? బోధకులైన వాళ్ళే కన్నుని అపవిత్రపరుచుకుంటే విశ్వాసుల పరిస్థితి ఏంటిగా? పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. కన్నుల్లో పాపం పెట్టుకున్నారంట అబద్ధికులు, అబద్ధ బోధకులు. 2వ అధ్యాయము 14వ వచనంలో పేతురు గారు రాసిన 2వ పత్రిక
2వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 2వ అధ్యాయం 14వ వచనంలో పేజ్ నంబరు 219 ఏమంటున్నాడంటే, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మరుగొల్పుచు లోభత్వమందు సాధకం చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులమై ఉండి అన్నాడు అనమాట. పాపములు మానలేని కన్నులు ఉన్నాయంట వాళ్ళకి. దౌర్భాగ్యమైన కన్ను అది, చెడిపోయిన కన్ను, దుర్మార్గమైన కన్ను. పాపమును మానలేని కన్నులు. అలాంటి వాడు జ్ఞానేంద్రియాన్ని సాధకం చేయలేదు, లోపరుచుకోవాలా. కాబట్టి ఏమైపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి మనుషుడు రక్షణను కొనసాగించుకునేవాడు ఏం చేస్తాడంటే కన్నును అదుపులో పెట్టుకుంటాడు. కన్నా యోబు ఉన్నాడు. యోబు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. ఏమని నిబంధన? యవనసురాల్ని చెడుగా చూడకూడదు. నీకు నీ భార్య ఉంది కదా, నీ భార్య నీ సొంతం, నువ్వు నీ భార్య, దాంపత్య జీవితం, అంతే తప్పించి పరాయి స్త్రీని చూడకూడదు, గుర్తుపెట్టుకో అని తన కన్నుతో నిబంధన చేసుకున్నాడు యోబు. నిబంధన చేసుకున్నాడు, కన్నుని సాధకం చేశాడు యోబు ఆ దినాల్లోనే. కాబట్టి క్రైస్తవుడు రక్షణను కొనసాగించుకునేవాడు ఏం చేస్తాడంటే శరీరమును అదుపులో పెట్టుకుంటాడు, అవయవాలు జ్ఞానేంద్రియాలను అదుపులో పెట్టుకుంటాడు. ఏది పడితే ఏది ముట్టుకోడు, తాకడు. చేతులు అదుపులో ఉంటాయి, చర్మం. నాలుక ఏది పడితే ఏది మాట్లాడు, సమయోచితంగా జ్ఞానయుక్తంగా మాట్లాడతాడు, అనుకూల వచనాలు మాట్లాడతాడు. అలాగుననే చెవి ఏవి పడితే ఏవి వినదు. చెవి ఏం చేస్తాడు? చెవిని సాధకం చేస్తాడు. చెవి ఏం వింటున్నావు? సెల్ ఫోన్లో ఏం వింటున్నావు? చెడు ఇది చూడొద్దు, వినొద్దు, వాక్యం విను. అయితే కొంతమంది దురద చెవులు కలిగిన వాళ్ళు ఉంటారు. ఈ దురద చెవి కలిగిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొద్దిసేపు దేవుని వాక్యము, మరి కొద్దిసేపు లోకం అనమాట వింటుంటాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటుంటాడు, అంతే పోతూనే ఉంటుంది. చెవు గుండా వెళ్ళింది ఎక్కడికి వెళ్తుంది? మనసులోకి వెళ్తుంది. మనసులోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది? ఆలోచనలు పుట్టిస్తుంది. ఆలోచనలు పుడితే ఏమవుతుంది? అపవిత్రమైన నడవడిక వస్తుంది. విన్నది ఏం చేయదు అనొద్దు. విన్నది నేరుగా హృదయంలో చెడు ఆలోచనలు, ఆ చెడు ఆలోచనలు ప్రవర్తన. కాబట్టి దురద చెవులు లేకోకుండా ఉండడం చూసుకోవాలి. తిమోతి అనేకులు దురద చెవులు కలిగిన వారే అని చెప్పేశాడు పౌలు. తిమోతికి రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇలాగ చెప్తున్నాడు, నీ చెవి జాగ్రత్త, ఏం వింటుంది? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాల్లో ఇలాగ రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక చెవి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాల్లో ఏమంటున్నాడంటే హితబోధను సహింపక, అది ఆరోగ్యకరమైన బోధ వింటారు. ఇంకేం వింటారు? ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకుల్ని తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడు, సువార్తికుని పని చేయి, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము అని చెప్పేశాడు. మనుషులు ఎలాగుంటారంట అంత్య దినాల్లో? దురద చెవులు కలిగిన వాళ్ళు, అనుకూలమైన బోధన, స్వస్థత వరాలు కలిగిన వాళ్ళని పోగు చేసుకుంటారు. ఈ నూనె రాసుకొని రోగం పోయే అనేటోళ్ళే బాగో వాళ్ళకి. పాపం చేస్తున్నావు, మానుకో, అలాంటి వద్దు, రక్షణ పోగొట్టుకుంటావు, జాగ్రత్త అని హెచ్చరించేవాడు వద్దు వాళ్ళకి.
ఏం కాదులే, ఏం చేసినా రక్షణ ఉంటుందిలే, అనుకూలమైన బోధక. కాబట్టి దయతో గుర్తుపెట్టుకో, ఏం వింటున్నావు. దురద చెవులు కలిగిన వాడు రక్షణను కోల్పోతాడు, జ్ఞానేంద్రియాలని సాధకం చేయలేదు అని చెప్పేశాడు. తర్వాత 3, నాలుక. జ్ఞానేంద్రియం నాలుక. ఏం మాట్లాడుతున్నావు, నీ మాటలు రేపొద్దున తీర్పులోకి వస్తాయి, గుర్తుపెట్టుకో. కొత్త నిబంధన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే నాలుకను స్వాధీనపరుచుకుంటాడు, లోపరుచుకుంటాడు. గుర్రం ఉంది, ఎంత బలం ఉంటుంది, ఎంత పరిగెత్తుతుంటుంది గుర్రం, అబ్బో. అయితే దాన్ని పట్టుకోవడానికి కళ్ళెం ఉంటుంది, ఒకటి కళ్ళెం. ఆ కళ్ళెం పట్టుకున్నాడు అనుకో, ఇంకెక్కడ పోదు, అది ఎట్ట తిరగమంటే అట్ట తిరుగుతుంది. సముద్రంలో ఓడ ఎంత పెద్దది, ఆ ఓడ నడిపేవాడి చేతిలో చిన్న చుక్క అని ఉంటుంది, ఆ చుక్కాన్ని బట్టి నడుపుతుంటాడు ఓడని. అంత పెద్ద ఓడ చిన్న చుక్కాని చేత నడుపుతుంటాడు. మృగాలు, జంతువులు ఉన్నాయి, జంతువులన్నీ మనిషికి లోబడుతున్నాయి, కానీ నాలుక లోబడట్లేదంట. ఏం జరుగుతుంది నాలుక లోబడుకోకుండా? ఈ నాలుకతో దేవుణ్ణి స్తుతిస్తాడు, ఇదే నాలుకతో దేవునికి స్తుతి పాట పాడతాడు, దేవానికి స్తోత్రం. ఇదే నాలుకతో మనుషుని శపిస్తాడు. ఉండొచ్చు అలాగ నాలుక, అలా నాలుక ఉండకూడదు చెప్పారనమాట. ఏ నాలుకతో అయితే దేవునికి స్తోత్రం చెప్తున్నావో అదే నాలుకతో మనుషుని ఆశీర్వదించాలి కానీ శపించకూడదు. ఒకే నాలుకలో నుండి 2 వస్తాయా? యాకోబు దేవుని ప్రవక్త, కొత్త నిబంధన ప్రవక్త ఏం చెప్పేశాడంటే, ఒక బోరు బావి బోరేశారు, నీళ్ళు పడ్డాయి. ఉప్పు నీళ్ళు బావి అది. ఆ ఉప్పు నీళ్ళ బావిలో నుండి ఏమొస్తాయి బయటికి? ఉప్పు నీళ్ళే వస్తాయి. కొద్దిసేపు ఉప్పు నీళ్ళు, కొద్దిసేపు మంచినీళ్ళు వస్తాయా? అలాగున మనుషుడు దేవుని మనిషి అయితే, క్రైస్తవుడైతే నాలుకను స్వాధీనపరచుకోవాలి. ఆశీర్వచనమే పలకాలి కానీ శాపవచనం పలకూడదు. శపించుట మీ నోట రానియకూడదు. ఆ మాటకు వస్తే మన సంభాషణ ఉప్పు వేసిందై ఉండాలి, నాలుకను స్వాధీనపరచుకోవాలన్నమాట. కాబట్టి రక్షణ కోల్పోకోకుండా ఉండడానికి మనుషుడు ఏం చేయాలన్నమాట? నాలుకను అదుపులో పెట్టుకోవాలి. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం మాట్లాడిన ఈ మాటలన్నీ ఉంటాయి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. ఆ తర్వాత చెప్పాడు చర్మం, కాళ్ళు, చేతులు, అవయవాళ్ళు దేన్ని పడితే దేన్ని తాకడానికి కాదు. నీది కానిది దేన్నే తాకకూడదు, అది నీది కాదు, ముట్టుకోకూడదు, అదుపులో పెట్టుకోవాలి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయమన్నాడు ప్రభు? నరికేయి. నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే నరికేయి. కాబట్టి రక్షణ దేవుడిచ్చింది, దాన్ని కాపాడుకోవడానికి నువ్వు చేయాల్సిన 2వ కార్యక్రమం ఏంటంటే నీ జ్ఞానేంద్రియాలని స్వాధీనపరచుకోవాలి, లోపరుచుకోవాలి. గుర్తుపెట్టుకో, అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి. కానీ ఏం చేస్తాం? శరీరాన్ని అదుపు చేసుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. శరీరాన్ని అదుపు చేసుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమి అదుపు చేసుకోలేక బయట తెలుసుకున్నా మీకు? ఒక గుర్రం ఉంది, అలెగ్జాండర్ పొట్టోడు, గుర్రం పెద్దది, అది ఎక్కగలడా? ఎక్కలేడు. ఎక్కలేకపోయేసరికి ఏం చేశాడంటే కోపం తట్టుకోలేక గుర్రాన్ని చంపేశాడు. విపరీతమైన కోపిష్టి, గుర్రాన్ని చంపాడు. తర్వాత తానే ఏం చేసుకోలేడు, అదనమాట. శరీరాన్ని అదుపు పెట్టుకోలేడు, కోపాన్ని అణుచుకోలేడు. కోపాన్ని అణుచుకోకపోతే నువ్వేం క్రైస్తవుడు? ఎదుటివాడిని క్షమించలేని గుణము క్రైస్తవత్వం కాదు అది.
కాబట్టి దేవుడు అనుగ్రహించిన రక్షణను మనుషుడు ఏం చేయాలంటే దాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఒకటి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, విశ్వాసంతో కలిసి ఉండాలి, 2 జ్ఞానేంద్రియాలని సాధకం చేయాలి, 3 రక్షణను కాపాడుకునే వ్యక్తి 3వ సమాచారము ఏం చేయాలంటే సత్క్రియలు చేయాలి అని చెప్పేశాడు. సత్క్రియలు శ్రద్ధగా చేస్తూ ఉండాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ముగించుకుంటాం. అయితే జాగ్రత్తగా వినండి, ఇంకో 10 నిమిషాలు అంతే. సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. రక్షణను కొనసాగించేవాడు ఏం చేయాలంటే సత్క్రియలు చేయాలి, శ్రద్ధగా చేయాలి. సత్క్రియ విశ్వాసము ప్లస్ క్రియ, విశ్వాసంతో కూడిన క్రియ సత్క్రియ. సత్క్రియలు శ్రద్ధగా చేయాలి అని చెప్పాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడంటే సత్క్రియలు శ్రద్ధగా చేయుట యందు మనసుంచాలి అని చెప్పాడు. 3వ అధ్యాయం 6వ వచనంలో మనమైన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకు సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, అదిగో గుర్తుపెట్టుకో, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయుట యందు మనసుంచాలి. సత్క్రియలు చేయాలి. ఏంటి సత్క్రియ? విశ్వాసంతో కూడిన క్రియ. అక్కర కలిగిన వాడు నీ దగ్గరకు వచ్చాడు, నీ దగ్గర ఉన్నాయి, అప్పుడేం చేయాలి? నువ్వు ఇవ్వాలి, సహాయం చేయాలి. దేంతో ఏ విధంగా సహాయం చేయాలా? ఇదిగో ప్రభువు నా దగ్గరకు వచ్చాడు, ప్రభువుకి ఇస్తున్నా నేను అనే ఉద్దేశంతో ఇవ్వాలంట. ఒకడు ఆకలేసి నీ దగ్గరకు వచ్చాడు సహోదరుడు, అప్పుడు ఏం చేయాలి? నువ్వు అన్నం పెట్టు. ఎలా పెట్టాలి? పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి? విశ్వాసంతో పెట్టాలి. ప్రభు నా దగ్గరకు వచ్చాడు, ప్రభుకి అన్నం పెడుతున్నా, ప్రభుకి దాహం ఇస్తున్నా, ప్రభువుకి చేసినట్టు చేయాలి. లేదు సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇచ్చావనుకో, అది సత్క్రియ కాదు. కయ్యూను హేబేలు ఇద్దరు దేవునికి ఏం చేశారన్న? అర్పణ తీసుకొచ్చారు. కయ్యూను హేబేలు. కయ్యూను అర్పణని దేవుడు స్వీకరించాడు, హేబేలు అర్పణని స్వీకరించలా. ఎందుకు? కయ్యూను అర్పణని దేవుడు స్వీకరించలేదు, హేబేలు అర్పణని స్వీకరించాడు. రివర్స్ చెప్పా, క్షమించండి. హేబేల్ని దేవుడు అంగీకరించాడు. ఎందుకు? విశ్వాసంతో ఇచ్చాడు. నేను ఇస్తుంది దేవునికి. కయ్యూను విశ్వాసం లేకుండా ఇచ్చాడు అనమాట. అందుకు దేవుడు, ఏం కయ్యూను తలదించుకున్నావేమి అని అడిగాడు. ఏం సమాధానంలే. దేవుడే చెప్పాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా అన్నాడు అనమాట. ఆదికాండం 4:4 చెప్పాడు. కాబట్టి సత్క్రియలు విశ్వాసంతో కూడిన క్రియలు అనమాట. ఇప్పుడు మనం ప్రార్థనకు వచ్చాము, ఆరాధన చేస్తున్నాం. మన మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? మన మధ్యలోనే ఉన్నాడు. విశ్వాసంతో జరిగించే ఆరాధన అయి ఉంటుంది, సత్క్రియ అనమాట. అది విశ్వాసం లేకుండా చేయకూడదు. యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాడు. వేరు చేసి గొర్రెల్ని కుడివైపున, మేకల్ని ఎడం వైపున పెట్టుకొని ఏమంటాడు? గొర్రెలతో చెప్తున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అన్నాడు. ఏం చేశాయి గొర్రెలు? ఈ గొర్రెలు అక్కర్లో ఉన్న వారికి సహాయం చేశాయి. అయా
నేను చెరసాల్లో ఉంటే మీరు నన్ను చూడవచ్చితిరి, నేను రోగినై ఉంటే నన్ను ఆదరించితిరి, నేను ఆకలిగా ఉంటే అన్నం పెట్టితిరి, చలి వణుకుతూ ఉంటే నాకు దుప్పటి ఇచ్చితిరి. మేమెప్పుడు ఇచ్చామయ్యా నీకు? అల్పుల సహోదరులలో ఒకరికి మీరు చేస్తే నాకు చేసినట్టే అని చెప్పేశాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం నుండి సందేశం అన్నమాట ఇది. కాబట్టి ప్రియులారా, నేను మీకు ఏం చెప్తున్నానంటే, రక్షణను కొనసాగించుకోవడానికి మనుషుడు సత్క్రియలు చేయాలి. 4, రక్షణ కొనసాగించుకోవడానికి మనుషుడు ఆత్మ సంబంధమైన వృద్ధి కలిగి ఉండాలి. అభివృద్ధి, ఆత్మ సంబంధమైన అభివృద్ధి ఉండాలి. ఈ రోజున బాప్తిసం పొందావు, మరొచ్చే నెలకి నువ్వు ప్రార్థన చేయడము, యథార్థమైన జీవితాన్ని జీవించడము అలవాటు చేసుకోవాలని రోజు రోజుకి వృద్ధి పొందాలి. సంవత్సరాలు గడిచిపోయినా అలాగే ఉన్నాడు అనుకో, వృద్ధి లేదు. వృద్ధి లేకపోతే ఏమాగిపోయింది? రక్షణ పోగొట్టుకునే ప్రమాదం ఉంది. రక్షణ పోగొట్టుకుంటాడు. సంవత్సరానికి మనుషుడు వృద్ధి పొందాల. ఆలోచించే, ఏం వృద్ధి పొందావు నువ్వు బాప్తిసం పొందిన తర్వాత నుంచి? ఏదైనా కొంచెమైనా మార్పు వచ్చిందా నీలో? నీ మాటల్లో కానీ, నీ ప్రవర్తనలో కానీ, ఎదుటివాడిని క్షమించే విషయంలో కానీ, కోపపడే విధానంలో కానీ మార్పు వచ్చిందా? రాలేదా? అయితే రక్షణ కుంటుబడింది. రక్షణ కొనసాగించుకునే పరిస్థితుల్లో లేవు, దాన్ని పోగొట్టుకునే పరిస్థితుల్లో ఉన్నావు. నీ అభివృద్ధి తేటగా కనబడినట్లు జాగ్రత్త పడు తిమోతి అన్నాడు అనమాట. తిమోతికి రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో అభివృద్ధి తేటగా ఇతరులకు కనిపించాలా. నీ ప్రార్థనా జీవితం అయితేనేమి, నీ మంచి ప్రవర్తన అయితేనేమి, ఇతరులు చూసి నిజంగా ఈడు మారారా అనాలా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. 4వ అధ్యాయం 11వ వచనంలో, నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అదనమాట. 15వ వచనంలో, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకం చేసుకోనుము. సాధకం చేసుకో అని చెప్పేసాడు. వీటిని సాధకం చేయాలా? ప్రేమ, విశ్వాసము, ప్రార్థన, వాక్యము, సహవాసము, వీటిని సాధకం చేసుకో. అభ్యాసం చేయి, ప్రాక్టీస్ చేయి, ప్రాక్టీస్ చేసి నేర్చుకో. తర్వాత చివరిది మనస్సాక్షిని సాధకం చేయాలి. మనస్సాక్షిని సాధకం చేయాలి. మనస్సాక్షి పాపం లేకుండా చూసుకోవాలి. దీని లోపల నీ మనస్సాక్షి నీ మీద నేరం నెట్టకూడదు. అదనమాట. ఎవరు ఏమైనా నెట్టని పట్టించుకోవద్దు. నీ మనస్సాక్షి నీ మీద నేరం నెట్టకూడదు. నేరం నెడుతుందా? ఎప్పుడు నెడుతుంది? నువ్వు ఎప్పుడైతే రహస్యంగా పాపం చేస్తావో అప్పుడు నీ మనస్సాక్షి నీ లోపల గద్దిస్తూ ఉంటుంది. అప్పుడు దేవునితో సమాధానం ఉండదు. మనుషుడు రహస్య పాపాలు ఎవరు చూడలేదులే అనుకుంటాడు, కానీ లోపల మనస్సాక్షి చూస్తుంది, దేవుడు చూస్తున్నాడు. మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవాలి. ఎవరి ఎదుట? మనుషుల ఎదుట, దేవుని ఎదుట, రెండు విధాలు. కాబట్టి మనస్సాక్షి నిర్దోషంగా పెట్టుకోవడం అనేది ప్రాముఖ్యమైన సమాచారం. అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని తెలియజేశాడు. చదవండి ఆ మాట, ముగించుకుంటాం మనం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం. మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవడానికి 24వ అధ్యాయం. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడింది.
అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగ రాయబడింది. ఏమంటున్నాడంటే, ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. అదిగో మనస్సాక్షి నిర్దోషంగా పెట్టుకోవాలి. ఎవరేమనుకున్నా పర్వాలా, నాకు నా దేవునికి నా మనస్సాక్షి దోషం లేనిదిగా ఉండాలా. లేదు ఏదైనా నేరం చేశాను, తప్పు చేశాను, పాపం చేశాను, అప్పుడు ఏం చేయాలి? మనస్సాక్షిని దేవునితో పాపాన్ని ఒప్పుకొని సమాధాన పడాలా. దేవునికి నీ మనస్సాక్షికి మధ్యలో ఏ విధమైన ఆటంకం ఉండకోకుండా చూసుకోవాలా. రక్షణ కొనసాగించేవాడు చేయవలసిన కార్యక్రమం ఇది. నువ్వే నేరం చేయలా, నేరం నెడుతున్నారు, అయినా భయపడద్దు. యోసేపు ఉన్నాడు యవనస్తుడు, యోసేపు నేరం చేయలా. పోతిఫర్ భార్య కోగిలించుకోవడానికి ప్రయత్నం చేస్తే పారిపోయాడు, ఏ నేరం చేయలే, నిర్దోషి యోసేపు. కానీ పోతిఫర్ భార్య భర్త రాగానే యోసేపు మీద నేరం నెట్టింది. అదిగో ఆ ఎబ్రియుడు నన్ను ఎగతాళి చేశాడు అనింది. నేరం రుజువైందా? రుజువు కాల. రుజువు కాకపోయినా పోతిఫరు ఏం చేశాడంటే తన భార్య మాట విని యోసేపుని జైల్లోకి వేశాడు. ఎన్ని సంవత్సరాలు? సుమారు 2 సంవత్సరాల పైన జైలు అనుభవించాడు. చెయ్యని నేరానికి జైలు అనుభవించాడు. అయితే దేవుడు యోసేపు యొక్క మనస్సాక్షిని చూస్తున్నాడు. యోసేపుని చెరసాల్లో నుండి ఐగుప్తు దేశానికి మంత్రిగా చేశాడు. మహత్తరమైన ఏర్పాటు. అర్థమవుతుందా? మనస్సాక్షి నిర్దోషంగా పెట్టుకోవడం ప్రాముఖ్యమైన సమాచారం. ఎవరు ఏమనుకున్నా పర్వాలా, నీ మనస్సాక్షి నీకు నీ దేవునికి మధ్యలో ఏ విధమైన ఆటంకం ఉండకూడదు. మనస్సాక్షిని సాధకం చేయాలా చెప్తున్నాడు పౌలు. ఇక్కడ నేరస్తుడైనట్టు అధికారుల ఎదుట నిలబడి చెబుతున్నాడు, అయా మనుషుల ఎదుటను దేవుని ఎదుట నా మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవడానికి నేను సాధకం చేస్తున్నా. నేను ఏ నేరం చేయలేదు అని చెప్పేశాడు పౌలు. ఏ నేరం చేయలా. యేసు ప్రభు చెరసాల్లో నిలబడినప్పుడు, పోతిఫర్ పిలాతు ఎదురు నిలబడినప్పుడు యేసు ప్రభు ఏ నేరం చేసినాడు కాదు, రుజువు కాలేదు నేరం. అలాగున్న జీవితాన్ని కొనసాగించడము రక్షణను కొనసాగించడం అయి ఉంటుంది. రక్షణ చివరిది. రక్షణ ఎప్పుడైతే నువ్వు మరణం వరకు పరిశుద్ధుల సహవాసము, జ్ఞానేంద్రియాలని సాధకం చేయడము, సత్క్రియలు చేయడము, ఆ మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవడము, ఆత్మ సంబంధమైన వృద్ధి నీలో దినదినము జరుగుతూ ఉంటే చనిపోయిన తర్వాత రక్షణ సంపూర్ణమైన రక్షణ అన్నమాట. అది మూడవది, సంపూర్ణమైన రక్షణ. అప్పుడు యేసు ప్రభు నీకు జీవకిరీటాన్ని ఇస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని తెలియజేశాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో, మంచి పోరాటం పోరాడి తిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని చెప్పేశాడు. 4వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయి కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి యేసు ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అని చెప్పేశాడు. ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక చివరిగా మరణానికి అంచుల్లో ఉన్నాడు పౌలు. అప్పుడు రాస్తూ మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసం కాపాడుకుంటుని నా పరుగు తుదముట్టించి తిని ప్రభుతో పాటు పరిగెత్తాను. నేను ఇంక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచింది. నాకు మాత్రమే కాదు,
నాలాగా శ్రమపడిన ప్రతి వారికి ఉంటుంది అని చెప్పాడు. చెబుతూ ఏమంటున్నాడంటే 18వ వచనంలో, 4వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్టు నన్ను రక్షించును. 4వ అధ్యాయం 18వ వచనంలో, 2వ తిమోతి అదనమాట. కాబట్టి సంపూర్ణమైన రక్షణ యేసుప్రభు రెండోసారి ప్రత్యక్షం. బలా నమ్మకమైన దాసుడా అనే పిలుపు యేసుప్రభు చేత పిలువబడవలసిన అవసరం ఉంది మనకి. దాని కొరకు ఈ ప్రయాస. నేను నమ్మాను, బాప్తిసం పొందాను, సంఘానికి వెళ్తున్నా, నాకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తా, మానుకుంటా, ఇది కాదు. ఇది రక్షణ పోగొట్టుకుంటావు అలా చేస్తే. పోయిన తర్వాత మరలా దొరికేది కాదు. కాబట్టి మనుషుడు ఏం చేయాలంటే దేవుడు అనుగ్రహించిన ఉచితమైన రక్షణ దాన్ని కాపాడుకోవాలి. బాప్తిసంతో రక్షింపబడ్డావు, ఆ రక్షణను నిలబెట్టుకోవాలి. సంసోన్ పోగొట్టుకున్నాడు. తర్వాత వెతికాడు, దొరికిందా? ఏడ్చాడు, కన్నీళ్ళు పెట్టాడు. నేను పాపిని, నన్ను క్షమించు. ఆ తర్వాత ఏడ్చాడు. అంతలోకే అయిపోయింది కథ. గుండు తీసేశారు, కళ్ళు తీసేశారు, అంతే. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి విడిపింపబడ్డారు, రక్షింపబడ్డారు. ఎంతమంది? 6,03,550 మంది రక్షింపబడ్డారు. అయితే ఏమైపోయారు? వాళ్ళు పోగొట్టుకున్నారు. అవిశ్వాసులై పోగొట్టుకున్నారు. పరిశుద్ధులతో సహవాసం చేయకోకుండా పోగొట్టుకున్నారు. అంత మాత్రమే కాదు, వారి హృదయము వారిని చెడుతనానికి నడిపించింది. కాబట్టి రక్షణ కొనసాగించుకునేవాడు ఏం చేయాలన్నమాట? మొట్టమొదటిగా రక్షణ కొనసాగించుకునేవాడు పరిశుద్ధుల సహవాసం చేయాలి. 2 జ్ఞానేంద్రియాలని సాధకం చేయాలి. 3 సత్క్రియలు చేయాలి. 4 రోజు ఆత్మ సంబంధమైన అభివృద్ధి ఉండాలి. 5 మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవాలి. అలాగూ బ్రతికితే చివరి వరకు నమ్మకంగా రక్షణ సంపూర్ణంగా మన సొంతం అవుతుంది. ఆ రీతిగా రక్షణను కలిగి ఉన్నామో లేదో ఆలోచన చేసుకునే వాళ్ళని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగించేస్తున్నాను. ఓపిక విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను.